జస్ట్ మీద ఇలా మీరు పెట్టుకున్నారు, మీకు వేడి వస్తున్నా రాదా చెప్పండి సార్? వస్తుంది కదా, కానీ ఇది రాదు. నొప్పి ఉన్న వాళ్ళకి వేడి రాదు, కానీ బయట వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళగా చేయబడితే వాళ్ళు చేయగలుగుతారు. దీని అందంగా డిజైన్ చేస్తారు. మొదలుగా మీ డిపార్ట్మెంట్లో వచ్చే ట్రబుల్స్ ఏంటంటే తల నొప్పి అనేది ఎక్కువ వస్తుంది. ఎక్కువగా మీరు ఎండలో తిరిగినప్పుడు కానీ సౌండ్స్ వల్ల కానీ హెడేక్ అనేది వస్తుందా, వచ్చినప్పుడమ్మా ఇలాగా ఒక 10 నిమిషాలు అప్లై చేసుకుంటే 10 నిమిషాలు మన హెడేక్ అవుతుందా. ఒకటి ఫీవర్ జ్వరం వల్ల వచ్చే హెడేక్ కూడా కంట్రోల్. చాలా మంది వినండి, ఒకటి నొప్పి ఉన్న వాళ్ళకి వేడి రాదు, నొప్పి తగ్గకే వేడి వస్తుంది. ఒక 10 నిమిషాలు హెడేక్ అనేది కంట్రోల్. అదేవిధంగా మీ దాంట్లో చాలా మందికి 4-8 months పెయిన్, మైగ్రేన్ పెయిన్ వస్తుంది, మాసి బాధ అంటారు చాలా మంది. ఒకరిగా చెప్పనండి, దీన్ని బొమ్మ కొట్టు కూడా అంటారు విలేజ్. ఈ పాస్ బాధ అనేది ఎప్పుడు వస్తుందండి? సూర్యుడు ఉదయించినప్పుడు వస్తుంది, లేదా సూర్యుడు అస్తమించే టైంలో వస్తుంది తప్ప మిగిలిన టైంలో అవికి రాదు. ఈ పాస్ బాధ అనేది వచ్చినప్పుడమ్మా ఈ విధంగా ఒక 10 నిమిషాలు అప్లై చేసుకుంటే 10 నిమిషాల్లో పాస్ బాధ అనేది కంట్రోల్ అవుతుంది. సార్ మీ దాంట్లో 1 side పెయిన్ మైగ్రేన్ ఎవరికి వస్తుంది మేడం? మీ దాంట్లో మైగ్రేన్ ఓకే మేడం. ఒకటి మైగ్రేన్ అనేది ఎవరికైనా వస్తే వాళ్ళకి ఎటువంటి మెడిసిన్ కూడా లేదు, మెడికల్ సైన్స్ ఎవరికి కూడా తగ్గదు. మైగ్రేన్ తగ్గడానికి ఒకే ఒక మార్గం, ఒకటి వాటర్. తెల్లవారులకి పార్శ్వ మంటతోనే వాటర్ తాగాలి. అలాగే రాత్రి పడుకునేంత వరకు 5 లీటర్స్ వాటర్ తాగాలి. ఓకేనండి, ఆ 5 లీటర్స్ ఎవరు వాటర్ తాగుతారో వాళ్ళకి 1 side పెయిన్ రావు. రెండవది కాలు తుమ్ములు వస్తాయి చాలా మందికి, ఆ కాలు తుమ్ములు కూడా రావు. అయితే వాటర్ ఎందుకు తాగాలి అని మీరు అడగచ్చు. సార్ నేను చెప్తాను సార్, మీకు తెలిసి ఉండొచ్చు. ఒకటి స్కిన్కి చర్మంకి 63% వాటర్ కావాలి, అలాగే హార్ట్కి 70% వాటర్ కావాలి, అలాగే కిడ్నీస్కి 86% వాటర్ కావాలి, అలాగే బోన్స్కి అలాగే 69% వాటర్ కావాలి. ఈ వాటర్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది మేడం? తాగితే వస్తుందా లేకపోతే బాడీలో ఊరుతుందా? బాడీలో వాటర్ తాగాలి. ఏ వాటర్ తాగాలి? ఒకటి మినరల్ వాటర్ కాదు, గవర్నమెంట్ వారు ఇచ్చిన మున్సిపాలిటీ వాటర్ మాత్రమే తాగాలి. కానీ మీరు ఆర్ఓ వాటర్ కాదు. ఆర్ఓ వాటర్ తాగితే నేను రియల్ చెప్తాను, ఫోర్స్ వెంటబడిపోతాయి. ఓకేనండి, ఆర్ఓ వాటర్ అనేది మంచిది కాదు ఏమమ్మా. అలాగే పాస్పాల్ తెచ్చుకుంటామా ఇలాగా ఒక 10 నిమిషాలు అప్లై చేసుకుంటే 10 నిమిషాల్లో పాస్పాల్ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా మీ దాంట్లో చాలా మందికి మెడ నొప్పులు వస్తాయి, నెక్ పెయిన్. ఎక్కువగా మీరు సిస్టమ్ మీద అప్లై చేసినప్పుడు కానీ ఆర్డర్గా పిల్లర్స్ వేస్తున్నప్పుడు కానీ చాలా మందికి మెడ నొప్పులు వస్తాయి. మీ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారండి? ఎవ్రీ 20 minutesకి ఇలాగా అదే సార్ తగ్గుతాయి. కానీ మీ డిపార్ట్మెంట్లో నేను చూసాను, ఒక మేడం గారు ఏం చేస్తారంటే మన ఫిల్మేటర్ జుమలా గారి దాకా ఇలా పంపిస్తారు. వాళ్ళకి తగ్గస్తారు, వాళ్ళకి బతికినాక వాళ్ళు ఊపడం తప్ప మారలేదు. ఈ ఊపడం వల్ల వాళ్ళకి C6 C7 ప్రాబ్లం వస్తుంది తప్ప L4 L5 ప్రాబ్లం వచ్చి మనిషి ఉంటారు. ఎవరైనా మేడం గారు పిలిచినప్పుడు మేడం గారు ఇలాగే తిరగాలి తప్ప నెక్ అనేది సరిగా తిరుగుతారు. దీన్ని స్పాట్లైట్స్ అంటారు. ఈ నెక్ పెయిన్ ప్రాబ్లం చూడమ్మా ఇలాగా ఒక 10 నిమిషాలు అప్లై చేసుకుంటే 10 నిమిషాల్లో మనకి మెడ ఉంటుంది. అదేవిధంగా చాలా మందికి నడుము నొప్పి అనేది ఎక్కువ వస్తుంది, బ్యాక్ పెయిన్. ఎక్కువగా లాంగ్ జర్నీ చేసే వాళ్ళు కానీ ఆడవాళ్ళు నడిచేటప్పుడు కానీ చాలా మందికి బ్యాక్ పెయిన్ వస్తుందా. ఈ బ్యాక్ పెయిన్ లేడీస్కి లుంబర్గా పెయిన్ అంటే లో బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంతవరకు వస్తుందంటే మీకు డెలివరీకి ముందు డాక్టర్ ఏం చేస్తామా బ్యాక్ పెయిన్ మీద ఇంజెక్షన్ ఏమంటారు మెడికల్ భాషలో ఇక్కడ ఇస్తారు. స్పైనల్ అంటే వెన్నుముక మీద వేస్తారు. ఇవ్వడం వల్ల లుంబర్గా పెయిన్ ఉంది. సార్ నాకు పెళ్ళి అయిపోయింది, నాకు పిల్లలు కూడా పుట్టిస్తారు, నాకు 50 సంవత్సరాలు వచ్చింది, ఖచ్చితంగా పెయిన్ అవుతుంది. 50 సంవత్సరాలు దాటిపోతే మీరు 10 కాలమ్మా 20 లక్షలు కాదు ₹1 కోటి ఖర్చు మీద లుంబర్గా పెయిన్ తగ్గదు. 50 లోపల కమ్మా కంప్లీట్గా ఒక 90 days ట్రీట్మెంట్ చేసుకుంటే అందరికి 70% వరకే పెయిన్ తగ్గుతుంది. 100% పెయిన్ తగ్గదు. మీకు ఎవరైనా తగ్గిందని చెప్పారంటే వాడు అబద్ధం చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చినంత వరకు ఆ వచ్చిన తర్వాత మీకు తగ్గమని తగ్గదు. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను మేడం, మీకు ఎవరికైనా చెయ్యాలి కానీ డాక్టర్ గారు కానీ మనం ఏం చేస్తాడు, ఒకటి పిండి కట్టు కానీ సింథటిక్ కట్టు కానీ వేస్తారు. ఏగానే ఆ చెయ్యాలి 30 days అయిన తర్వాత రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేస్తుందా ఆ చెయ్యి పర్ఫెక్ట్గా పనిచేస్తుందా? పనిచేయదు. డాక్టర్ ఏమంటాడు, ఎక్కువగా బరువు పోయిందని చెప్తారు. మీకు ఐడియా ఉంది అంటే చెయ్యి పనిచేయలేదు కదా పర్ఫెక్ట్గా. అందుకే ఏ ప్రాబ్లం కూడా వస్తుంది తప్ప 100% ఎవరికి తగ్గదు. మీరు ఉన్నారు మేడం, మీ దాంట్లో షుగర్ ఉంది. షుగర్ వాళ్ళు చూడండి సార్, షుగర్ వాళ్ళు మీకు షుగర్ తగ్గిందా? టాబ్లెట్స్ వాడతారు కదా, మీరు ఏదో ఒక టాబ్లెట్స్ ఆగారా? ఆపలేదు. హార్ట్ ప్రాబ్లం ఉంది,
మీరు ఎప్పుడైనా టాబ్లెట్స్ ఆపారా? 10 సంవత్సరాలు టాబ్లెట్స్ వాడతారు, జీవితకాలంలో వాడాలి. ఎట్టి వర్షం కూడా ఏ రోజు మీరు టాబ్లెట్స్ ఆపితే ఆ రోజు మీరు చనిపోతారు. ఒక రియల్గా చెప్తారు. ఎందుకంటే టాబ్లెట్స్ అనేది డయాబెటిస్ కానీ హార్ట్ పేషెంట్స్ వాళ్ళు కానీ ఆపడం వీలేదు. ఓకేనమ్మా? జీవితకాలం అంతా మనం టాబ్లెట్స్ వాడుతున్నాం. ఏ రోజుగా టాబ్లెట్స్ వాడితే అక్కడి నుంచి మీరు 20 డేస్ లెక్క పడి 21 డేస్ ఖచ్చితంగా స్టోర్ వచ్చింది. ఇలాంటి వాళ్ళు చాలా మంది. ఓకేనమ్మా? అలాగే మీ దాంట్లో చాలా మందికి నడువు నొప్పి అనేది ఎక్కువ వస్తుందా, బ్యాక్ పెయిన్ ఎక్కువగా లాంగ్ జర్నీ చేసే వాళ్ళు కానీ ఆడవాళ్ళు మెడిసిన్ అప్పుడు కానీ చాలా మంది వెయిట్ ఆ వెయిట్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుందా? ఒక 10 మినిట్స్ అప్లైస్ ఉంటే 10 మినిట్స్ మన బ్యాక్ పెయిన్ అవుతుంది. అదేవిధంగా మా లేడీస్కి అమ్మా డేట్ టు డేట్ పెంచుతాం. ఈ మంత్ 20 తారీఖు డేట్ వస్తుంది, నెక్స్ట్ మంత్ సేమ్ డేట్ రాదు, డేట్ మారిపోతుంది. అలాంటప్పుడు లేడీస్కి కొత్తపడి కూడా పడేది ఎక్కువ వస్తుందా? మీకు లాస్ట్ మంత్ ఒక డేట్ ఉండాలి, ఒక 20 తారీఖు 30 తారీఖు డేట్ ఉంటుంది. ఆ డేట్ ముందు రోజమ్మా ఇలాగ డౌన్ చేసుకుంటే మీకు వేస్ట్ బ్లడ్ చెడు బ్లడ్ అనేది ఉంటుంది. ఆ చెడు బ్లడ్ అనేది ఏ మంత్ ఆ మంత్ మీటింగ్ జరగాలి. చాలా మంది లేడీస్ చెప్తారు, సార్ మేము ఎవ్రీ మంత్ మేము ఇష్టపడలేదు, ఎవ్రీ 2 మంత్స్కి 3 మంత్స్కి 4 మంత్స్కి అవుతున్నాం. అలా అవడం వల్ల గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ పెరుగుతుంటారు. రెండవది కడుపులో కాలిపోయి క్యాన్సర్ వస్తుంది. మూడవది వెయిట్ ఎక్కువగా పెరిగిపోయి లేకపోతే జబ్బులు వస్తున్నాయి. అవన్నీ రాకుండా ఉండాలండి. ఆడవాళ్ళకి 40 సంవత్సరాలు మీటింగ్ జరగాలి. ఎవరికైనా 30 సంవత్సరాలు జరగాలంటే మీకున్న ప్రాబ్లమ్స్ పీసీఓడి ప్రాబ్లం. పీసీఓడి అంటే తెలుసమ్మా, నీటి కూడా అంటారు. అలాంటి వాళ్ళకి మీరు పిల్లలు పుట్టారు. అలాంటి వాళ్ళకి కాల్చండి. డాక్టర్ రమాదేవి గారు, డాక్టర్ ఉమా గారు గాంధీ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించి మీకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. అదేవిధంగా చాలా మందికి వెన్నుపోసు ప్రాబ్లం ఎక్కువ వస్తుంది, పోస్ట్ పెయిన్. ఇది ఎక్కువగా లాంగ్ జర్నీ చేసే వారికి వస్తుంది. రెండవది మీకు చేసే ఒక రాంగ్ షాట్ అందరూ చేస్తారు. వాటర్ అనేది తాగుతున్నారు. ఏ వాటర్ తాగుతున్నారు మీరు? ఫిల్టర్ సార్. ఒకటి కిల్లే కానీ టాటా కానీ ఎట్ఫైనా కానీ ఇప్పుడు బ్రాండ్స్ ఉన్నాయి. నేను 100% మంచిదని చెప్పడం, ఒక 70% వరకు ఆధార్ మెంబర్స్ ఉన్నాయి. మీకు ఐడియా ఉండొచ్చు, అది పర్వాలేదు. కొంచెం బ్రాండ్స్ కాబట్టి పర్లేదు. ఫిల్టర్ పట్టగలుగుతాను. రెండవది ఆర్ఓ సిస్టమ్, వాటర్ ప్యూరిఫైయర్, ఆల్కలైన్, కాపర్ అని బయట మీరు కొంటారు. 12,000 14,000 ఇచ్చి ఒక మెషిన్ కొంటారు, ఇంట్లో పెట్టుకుంటారు. ఎంత వాళ్ళు కానీ ఇరక్కోప్స్ కానీ కొంటారు, అది కూడా పర్వాలేదు. ఎవ్రీ ఆర్డర్కి క్యాటగిరీస్ ఉన్నాయి. పోస్ట్ కార్బన్, ప్రీ కార్బన్, మెమరాన్, అలాగే స్పన్ క్యాన్స్ ఉన్నాయి. అది కానీ మార్చుకున్నా అది కూడా పర్వాలేదు. మూడవది చాలా మంచి వాటర్, నేను చెప్పినా మీరు తాగరు. గవర్నమెంట్ వాడు ఇచ్చిన మున్సిపల్ ట్యాప్ వాటర్, కానీ ఫిల్టర్ చేయాలి. దానిలో సరిగ్గా 80% మెంబర్స్ ఉన్నాయి, 90 వాళ్ళు. దానివల్ల బోర్డ్స్ పెద్దపడిపోవడాలు అలానే ఉండవు. అది ఒకటి. మీరు ట్యాప్లో వెళ్ళవడం వల్ల ఈ చెత్త చమరి వెళ్ళిపోతేమో మీరు భయపడతారు, కానీ దాన్ని బాయిల్ చేసుకుని తాగితే దానింత మంచి వాటర్ ఎక్కడా దొరకదు. రెండవది. మూడవది. నాలుగవది బాగా రండి, వేస్ట్ వాటర్ ఏంటంటే మీ అందరూ తాగుతున్నారు. ఎలా సార్ అంటే వాటర్ క్యాన్స్ బయట కొంటారు. వాటర్ క్యాన్ కాస్ట్ ఎంత ఉంటుంది? 11 రూపాయలు. ఎప్పుడైనా మీరు టీడీఎస్ అనేది ఒకటి ఉంటుంది వాటర్, ఎప్పుడైనా మీరు చూసారా? ఒక్కసారి టీడీఎస్ చూడండి. మీరు ఎప్పుడైనా వాటర్ క్యాన్ తెచ్చే ముందు, వాటర్ క్యాన్ ఒప్పే ముందు టీడీఎస్ చెక్ చేయమండి. టీడీఎస్ ఎంత వస్తుందంటే, నేను మన ఒక ఆఫీస్లో మన ఎంఆర్ఐ డిపార్ట్మెంట్లో తెచ్చాము, చూసారు టీడీఎస్. దాని కాస్ట్ చూడండి 13 పాయింట్ వచ్చింది. 13 పాయింట్ అంటే దేనికి వాడతారు తెలుసండి? హాస్పిటల్ ఉన్న ల్యాబ్స్ వాడతారు. రెండవది ఇన్వర్టర్ బ్యాటరీస్ ఉన్నాయా, దాన్ని వాడతారు. అంటే డిస్ట్ వాటర్ సహా ఆ వాటర్ తాగితే బోన్స్ పెద్దపడుతుంది. ఓకేనండి. అయితే మనకి టీడీఎస్ అనేది ఎంత ఉండాలి సార్ అంటే నేను చెప్తాను సార్. కిడ్నీ వాడు ఎప్పుడు కూడా చూడండి, వాడు ఎంత పెడతాడంటే 32 పెడతాడు కిడ్నీ వాడు టీడీఎస్. ఓకే. టాటా వాడు 40, ఎక్కువ 40, ఎంత కూడా 40 అని పెడతాడు. అలాగే మీరు ఇంట్లో వాడుతున్నారు కదా, అది ఇంకా చాలా మంచిది. ఆర్ఓ సిస్టమ్ ఎవ్రీ ఆర్కి క్యాడిల్ మారుస్తారు కదా, అది కూడా మీకు 40 to 50 ఉండాలి, పర్వాలేదు. ఓకేనమ్మా. తర్వాత మీరు గవర్నమెంట్ పడిస్తారు, మున్సిపల్ అది 80 నుంచి 110 వరకు ఉండొచ్చు, పర్వాలేదు. అలా ఉంటే ఆ వాటర్ చాలా మంచిది. ఎప్పుడైనా టీడీఎస్ అనేది ఒకటి 32 నుంచి 120 వరకు ఉండాలి, అంతే లిమిట్. 120 దాటకూడదు. అలాగే 32 డౌన్ అంటే 20, 25 కొన్ని కూడా వస్తుందండి. మీ బోన్స్ చాలా మెత్తబడుతుంది. ఓకేనండి. అలాగా చాలా అవసరం. ఒకటి సార్, ఒకటి చెప్తాను సార్, వాటర్ అనేది మన బాడీలో చాలా అవసరం. ఇప్పుడు కూడా 24 గంటలు వాటర్, ఫుడ్ తిన్నా ఏం చేసినా వాటర్ తాగినా వాటర్ అవసరం.
ఆ వాటర్ కానీ కరెక్ట్గా లేకపోతే మీ బోన్స్ కట్టుపడిపోతాయి. అలాగే మీకు చాలా మందికి ఐడియా ఉండేదో ఎప్పుడైనా కింద పడిపోయామండి ఇలానే డాక్టర్ ఏమంటారు ఎయిర్ క్రాక్ వచ్చింది సార్ అంట, అంటే గాలి బ్యాగ్ అంటారు. ఓకేనండి, ఇలాంటివన్నీ జరుగుతుంది. అలాగే బోన్స్ క్రాక్ అవుతాయి. ఇలాంటివన్నీ జరగడం కాదు పడతో వాటర్, అంటే వాటర్లో అనేది బలం అనేది లేదు, బోన్లో బలం లేదు. దేని వల్ల బలం లేదంటే మీ తాగే వాటర్ మంచిది కాదు. ఇలాంటి చాలా లేదు సార్. అలాగే నెక్స్ట్ దాంట్లో చాలా మంది చూడండి వాష్మెన్ వచ్చినప్పుడమ్మా ఇలాగ ఒక 10 నిమిషాలు అప్లై చేసుకుని వాష్మెన్ అవుతుంది. అదేవిధంగా చాలా మందికి కాళ్ళు వస్తున్నాయి. ఎక్కువ స్టాండింగ్ గా పనిచేసే వాళ్ళు కానీ చాలా మంది వెయిట్ ఉంటారు. ఆ వెయిట్ వల్ల కూడా కాళ్ళు వస్తాయి. ఒక 10 మినిట్స్ అప్లై చేసుకుని 10 మినిట్స్ కాళ్ళు దొరుకుతాయి. మోకాళ్ళు వస్తాయి. మోకాళ్ళు అంటే 2 రకాలు ఉన్నాయి. చెప్పాలి ఎగిరిపోయింది అంటారు డాక్టర్ గారు. మీరు బతికినంత కాలం బతకడం తప్ప మెడికల్ సైన్స్ లో ట్రీట్మెంట్ ఎందుకంటే లిక్విడ్ అనేది మన పుట్టుకతోనే రావాలి తప్ప ఇంజెక్షన్ రావడానికి అంత సైన్స్ కూడా తెలియదు. ఎగ్జాంపుల్ మీకు వాజ్పేయి గారు పేరు వినే ఉంటారు. సారు చెప్ప మార్కెట్ ఎక్కడ చేయించాలని ముంబైలో చేయించారు, అమెరికాలో కాదు. అతను బతికినంత కాలం కూడా పెయిన్ తోనే బాధపడాడు తప్ప ఏ రోజు కూడా మోకాళ్ళకు తగ్గలేదు. అది మీకైనా నాకైనా మోకాళ్ళకి టిక్కు టప్పు సౌండ్ వేయడం తప్ప మనం ఏం చేయలేం. అలా కాకుండా జనరల్గా వస్తుంది మోకాళ్ళకు ఎక్కువ నడిచినప్పుడు కానీ హార్డ్గా పనిచేసుకుని వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి ఒక 10 నిమిషాలు అప్లై చేసుకుని మోకాళ్ళకు దొరుకుతుంది. సార్ ఇప్పుడు కూర్చునేది నా ఏజ్ 52 సంవత్సరాలు, నాకు 2 మోకాలు అయింది. ఇప్పుడు నేను చెప్పమాకటి చేయించవచ్చా చేయించుకోవచ్చా చెప్పండి సార్. నా ఏజ్ 52, నేను ఎప్పుడు చెప్పమాకటి చేసుకోవాలనుకున్నాను. చేసుకోవచ్చా చేసుకోకూడదా మేడం? చేయించచ్చు సార్. సార్ మరి చేయించచ్చు. ఇదండి 52 నుంచి 65 వరకు చేయించు, 60 దాకా చేయించు. ఎందుకు సార్ అంటే మీకు ఐడియా ఉంది లేదో 50 నుంచి 65 వరకు కొంచెం ఎండు కొంచెం బలవదాయి. దానివల్ల మజిలు ఇలా పట్టుకున్నారు. చూడండి ఇక్కడ ఇలా పట్టుకున్నారు. ఈ పట్టుకున్న మజిలు 50 దాటి 50 నుంచి 60 దాటగా మజిలు దానిలో బలవదు ఇలా వదిలేస్తారు. అలాగే చెప్పు జాలి. అందుకే ఇప్పుడు కూడా 50 నుంచి 60 లోపు చేయించాలి. రెండవది నేను చిన్న డౌట్ రావచ్చు సార్, చేయించేటప్పుడు మా ఫాదర్ 70 సంవత్సరం చేయించవచ్చా? చేయించుకో. ఎందుకు సార్ అంటే మీ ఫాదర్ బలం లేదు. ఒకవేళ మీ ఫాదర్ రైతు ఫార్మర్ మట్టి పని చేస్తారు, కొంచెం బలం ఉందంటే అలాంటి వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ గా ఇస్తే డాక్టర్ అప్పుడే మీరు చేయొచ్చు. అంతే తప్ప మనంతా మనం డిసైడ్ చేసుకోవాలి. రెండవది. మూడవది సార్ చెప్ప మార్క్ చేసినప్పుడు వెయిట్ ఉండాలా? వెయిట్ ఉండదు, వెయిట్ తగ్గాలి. మినిమం 10 days వెయిట్ తగ్గాలి. వెయిట్ తగ్గక చెప్ప మార్క్ చేయించాలి. ఇండియన్ చెప్ప పనికిరాదు. ఇండియన్ చెప్ప కాస్ట్ 50,000 పనికిరాదు. దాని ఇయర్స్ది మినిమం 2 లక్షలు స్టార్ట్ అని 10 లక్షల వరకు ఉండాలి. అది కానీ మార్చుకుంటే 10 సంవత్సరాల వరకు మీకు గ్యారెంటీ ఉంటుంది. సార్ ఇప్పుడు చెప్పవాళ్ళు చేసాము మాకు 100% క్యూర్ అవుతుందా? క్యూర్ కాదు, అది కూడా డ్యామేజ్ అంటే 70% వరకే క్యూర్. ఎందుకంటే హెల్త్ టెస్ట్ మీరు చెప్పమార్క్ చేసినప్పుడు హెల్త్ టెస్ట్ తెలుసుకోండి. ఎలా అంటే సార్ మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ తెలుసుకుంటారు. ఇలాంటివి ఉంటే వారికి చెప్పమార్క్ చేసిన 70% వరకే దాన్ని సపోర్ట్ చేస్తారు. అంతే తప్ప 100% సపోర్ట్ చేయండి. రెండవది సార్ నాకు 50 రాలేదు చెప్పమార్క్ చేయడానికి డాక్టర్ ఒప్పుకోవట్లేదు, 50 రావాలంటాడు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు నేను పెయిన్తో బాధపడాలి. ఎలా సార్ చేయాలంటే దానికి హోమ్ రెమెడీస్ ఉన్నాయి. ఆయిల్స్ వాడతారు. రెండోది ఏంటంటే ఇంకా బాగా పెయిన్ వస్తుంది పట్టుకోలేకపోతే PRP ఇంజక్షన్స్ ఉన్నాయి. నరకం వేసుకుంటే అది ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతుంది. ఓకేనండి, అది పర్వాలేదు, నో ప్రాబ్లం. అయితే మీరు అడగచ్చు సార్ ఇప్పుడు 50 దాకా చేయించాను కానీ 70% వరకు అంటారు. ఎందుకు సార్ అంటే ఎవరికి సార్ షుగర్ అవుతుందంటే షుగర్ లేదు, బీపీ లేదు, ఓకేనండి, ఇలాంటివి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేవు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. ప్రతి ఒక్కరికి షుగర్ ఉంది, బీపీ ఉంది, కామెడీ అన్నీ ఉన్నాయి. అలాంటి వాళ్ళు షుగర్ కాదు. అలాంటి వాళ్ళకి 70% వరకే క్యూర్ లేదు. మా ఫాదర్ కాబట్టి నాకు ఏజ్ 50 సంవత్సరాలు, నా బాడీ పర్ఫెక్ట్ గా ఉంది, నాకు ఎటువంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేవు, నాకు ఎటువంటి షుగర్ లేదు, బీపీ లేదంటే 100కి 90% వరకు కూడా చెప్పమార్క్ చేసే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనండి. అలాగే చిన్న డౌట్ మీకు రావాలి, ఎవరు అడగలేదు. ప్లాస్మా ట్రీట్మెంట్ పేరు ఎలా చేస్తారు సార్? ప్లాస్మా అనేది ఒకటి భాగంలోని ప్లాస్మా అనేది 100% సక్సెస్ ఉంది, 100% ఫెయిల్యూర్ కూడా. ఎలా సార్ అంటే ప్లాస్మా ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇక్కడ బోన్ ఉన్న మేము బ్లడ్ చేస్తాం. బ్లడ్ చేసి అదే బోన్కి ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసినప్పుడు బ్లడ్ కౌంట్ HP అనేది ఎంత ఉండాలండి? 10 పాయింట్లు ఉండాలి. 10 పాయింట్లు లేవు, 7 పాయింట్స్ ఉన్నాయి.
అలాంటి వాళ్ళకి ఇంజెక్ట్ చేసి ఏమైనా ఒక నెలలో ఒక ఇంజక్షన్ కూడా 3 నెలలు కంటిన్యూగా 3 ఇంజక్షన్స్ ఇస్తారు. ఒక ఇంజక్షన్ కాస్ట్ మినిమం ఎంత ఉంటుందండి? 1000 రూపీస్ పైన ఉంటుంది. అది వేస్తాం. అది వేసేటప్పుడు బాడీ సపోర్ట్ చేయకపోయినా, బీపీ లెవెల్స్ పడిపోయినా, ఇలాంటి వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఉన్నా అలాంటి వాళ్ళకి ఈ పాలు ఆటోమేటిక్గా పుష్పుస్తూ ఉంటాయి. ఆడిన తర్వాత ఆటోమేటిక్గా బ్లడ్ లీక్ అయిపోయి పాలు తీసేస్తాయి. అందుకే 100% ప్లాస్మా అనేది ఎవరికైనా సూటబుల్ అవుతుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అనే వారి మాత్రమే ప్లాస్మా సూటబుల్ అవుతుంది తప్ప అందరికీ మాత్రం ఈ ప్లాస్మా అనేది సూటబుల్ కాదు. కానీ ఒకటి చెత్త మార్పు అనేది ఎవరు చేసుకున్నా నో ప్రాబ్లం, పర్మనెంట్గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఒక 80% వరకు సాల్వ్ అవుతుంది, నో ప్రాబ్లమ్స్. ఓకేనండి. అలాగే అలా కాకుండా జనరల్గా వస్తున్నాయి మోకాడప్పుడు, అలాంటి వాళ్ళకి ఒక 10 నిమిషాలు అప్లై చేసుకుని మోకాడప్పుడు వస్తుంది. పిక్కలు పట్టడం మీకు జరిగి ఉండొచ్చు మేడం. రాత్రిపూట పడుకునేటప్పుడు కానీ ఎర్లీ మార్నింగ్ కానీ పిక్కపట్టి ఈ నరం సైడ్కి లాగేస్తారు. మీరేం చేస్తారు? హెల్మెట్ బార్గెస్ లాగా ఇలా కొట్టుకున్నారు. అలా కొట్టకూడదు. కొట్టడం వల్ల నరం ఎదుగులోకి రావచ్చు, లేదా నరం డ్యామేజ్ అవచ్చు. ఎప్పుడు వచ్చేది పిక్క పట్టుకుని కాలు మెల్లిగా దించి ఫ్లోర్ టచ్ అయ్యి వెంట వదిలేస్తుంది. వదలగానే ఒక 2 అడుగులు ముందుకు వేయండి, 2 అడుగులు వేయండి, ఆటోమేటిక్ ఫ్రీ అవుతుందా. పిక్క ఎందువల్ల పడుతున్నాయండి? మన బాడీలో బ్లడ్ సర్కిల్ సరిగ్గా లేకపోవడం వల్ల బాడీలో బ్లడ్ కిందకి దిగి బ్లడ్ పైకి లాగా ఆ పైకి లేకపోవడం వల్ల కాలు తుంగులు వస్తాయి. అలాగే మీకే జరగచ్చు, మీ హస్బెండ్గా జరగచ్చు, మీ ఫాదర్గా జరగచ్చు. ఇలాగే జరిగితే రాత్రి కూడా పట్టుకునేట్టు కాల్ ఏంటంటే మనం మేడగా కాల్ చేస్తాం. సార్ మీ కాల్ ఏంటన్నా సార్ మా హస్బెండ్కి కాల్కి తాడు చేసి కట్టిమంటారు అని. అలాగేం కాదు, కాలు కింద 2 పిల్లలు వేసుకొని తల మీద ఒక పిల్ల వేసుకొని కాలు ఇలా మూమెంట్ చేసుకుని ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అవుతుంది. అలాగే ఆస్మా అనేది ఉంటుంది, దమ్ అంటారు. ఈ ఆస్మా అనేది మీకు తెలుసో లేదో ఒక్కసారి వచ్చిందంతా మీకు చనిపోయినంత వరకు కూడా ఆస్మా అనేది ఉంటుంది. ఆస్మా అనేది ఎప్పుడు వస్తుందండి? చలికాలం కానీ వర్షాకాలం కానీ క్లైమేట్ మార్పినా డస్ట్ అనేది కూడా వస్తుంది. ఈ ఆస్మా చూడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎలా చేయాలి సార్? ముక్కు నుంచి పెంచాలా, నోట్లో పెంచాలా సార్? ముక్కు నుంచే పెంచాలి. వదిలేటప్పుడు లేదు సార్, ముక్కు నుంచే వదలాలి. దాని ప్రాణాయామం అంటారు. ఇలాగ శ్వాస అనేది గట్టిగా పెంచాలి. ఇలా పిలిచిన తర్వాత దీన్ని బ్లాక్ చేయాలి. బ్లాక్ చేస్తే ఎట్లా పంపించి దాని ప్రాణాయామం అంటారు. అలాగే చేస్తే హార్ట్ బీటింగ్ కానీ కిడ్నీస్ కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఓకే సార్. ఇప్పుడు పెయిన్స్ ఉన్న మీ దాంట్లో ప్రెసిడెంట్ దాంట్లో